హలో గోపి, వెల్కమ్ టు హోమ్. వెల్కమ్. సారీ, మీ ఇంట్లో నీకు పప్పుగాడు వెల్కమ్ చెప్తున్నాడు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా? దట్ ఈస్ పప్పుస్ గ్రేట్నెస్. హలో గోపి. ఏమిటయ్యా గోపి, ఇంత ఆలస్యంగా వచ్చావు? దేర్ యు ఆర్ ఆంటీ. మిస్టర్ గోపి, వాట్ ఆల్ దిస్? గెస్ట్ లోని ఇంటికి పిలిచి హోస్ట్ లేకపోతే ఏమిటి అది? ఆయన ఈ పప్పు ఏమీ ఫీల్ అవ్వలేదు. దట్ ఈస్ పప్పుస్ గ్రేట్నెస్. నువ్వు లేవనుకో, కనీసం ఉన్న రేఖ అయినా ఈ డ్రింక్స్ లో డాన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు. వెరీ బ్యాడ్. అయినా కూడా ఈ పప్పు ఏమీ ఫీల్ అవ్వలేదు. దట్ ఈస్ పప్పుస్ గ్రేట్నెస్. గోపి, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నీ హౌస్ బ్రహ్మాండంగా ఉంది. ఫ్యాంటాస్టిక్, బ్రహ్మాండంగా ఉంది. What a lovely house. What beautiful furniture. What lovely drinks. What a life. And what a wife. You're a lucky person, I say. You're a very lucky person. Correct. కోటీశ్వరుడు కూతురు ఇల్లాలైనప్పుడు ఇంట్లో ఆర్భాటానికి కొదవే ఉంటుంది. ప్రెస్టేజ్ నిలబెట్టుకోవడం కోసం ఎంత ఖరీదైన వస్తువులైనా సరే క్షణాల మీద దిగుమతి కావాల్సింది. థ్యాంక్ యూ. ఏమి ఫీల్ అవ్వకుండా బాగా ఎంజాయ్ చేశాడు. ఇది బారు కాదు, క్లబ్బు కాదు, ఒక మామూలు మనిషి ఇల్లు. నువ్వు కోటీశ్వరుడు కూతురు కాదు, ఒక మామూలు మనిషి భార్య. నేను భార్యనే తప్ప ఇంట్లో నోరెత్తకుండా పడి ఉండే బానిసను కాను. బంధువులు అనే వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకు భోజనం పెట్టి మర్యాద చేయడం కూడా తప్పేనంటారా? ఆ మాట నేననలేదు. కాకపోతే మన అంతస్తుకు మించిన మనుషుల్ని ఇంటికి పిలిచి వాళ్ళ ముందు నన్ను చిన్నబుచ్చుకునేటట్టు చేయొద్దని చాలా సార్లు చెప్పాను. అనవసరంగా ప్రతి చిన్న విషయానికి చిన్నపుచ్చుకోవటం, చిన్నతనాన్ని భావించడం మీకు అలవాటైపోయిందండి. అందుకే పెద్దవాళ్ళ మధ్యకి రారు, వాళ్ళతో కలవరు. ఓహో, నువ్వు అనుకునే ఆ పెద్ద మనుషులతో కలపాలనేనా? మీ డాడీతో చెప్పి దొంగచాటుగా నా హోదాన్ని పెరిగేటట్టు చేశావు. ఏమిటండి మీరనేది? తెలియనట్టు మాట్లాడక రేఖ. పెళ్లికి ముందు మీ నాన్న ఐశ్వర్యానికి అమ్ముడు పోను నేను ఈ రోజు అమ్ముడు పోతానని ఎలా అనుకున్నావు? ఆయన వేలకు వేల గుమ్మరించినంత మాత్రాన నా వ్యక్తిత్వాన్ని చంపుకుంటాననుకున్నావా? ఆయన ఆస్తికి ఆశపడి నా ఆదర్శాన్ని అమ్ముకుంటాననుకున్నావా? ఏమిటండి మీ అర్థం? నేను ఆవేశం. మనకు మేలు చేయాలని, మన సుఖపడాలని మా డాడీ ఏదో సహాయం చేస్తే అదేదో పెద్ద పాపంలాగా నేతలాగా మాట్లాడతారు ఏమిటండి? అంటే నా మాటలు తప్పంటావా? మీ డాడీ చేసిన పనే సరైందంటావా? అంతేనా? చూడు రేఖ, నేనేమిటో, నా మనసేమిటో, నా బ్రతికేమిటో నీకు బాగా తెలుసు. అన్నీ తెలిసి నీకు నాతో కలిసి ఉండటం ఇష్టం ఉందో లేదో సూటిగా చెప్పు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీ ఆదేశాలతోనూ పట్టుదలతోనూ ప్రతిరోజు ఏదో గొడవ పెట్టుకుని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అంత మనశ్శాంతి లేకపోతే మీ మమ్మీ డాడీ ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని, కానీ కన్నవాళ్ళని కాదని, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నదాన్ని, ఇప్పుడు మళ్ళీ కట్టుకున్న వాడిని కాదని కన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నలుగురు నవ్వుతారని ఆలోచిస్తున్నాను. అంటే నలుగురు నవ్వుతారనే భయంతోనే ఇక్కడున్నావు గాని నా మీద ప్రేమతో కాదన్నమాట. చూడు రేఖ, పెద్దింటి ఆడపిల్లని పేదవాడి ప్రేమ అనే బంధం కట్టి ఉంచలేదని, వాళ్ళిద్దరూ కలిసి ఉండలేరని ఇప్పుడే అర్థమైంది నాకు. వెళ్ళిపో, మీ మమ్మీ డాడీ ఇంటికి వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో, వెళ్ళిపో. రేపు ఉదయం నేను లేచేసరికి నీ ముఖం కూడా నాకు కనిపించకూడదు. దేవి, దించుకున్న నీ తల, ముంచుకొచ్చే నీ దుఃఖం చూస్తూ ఉంటే మేము ఊహించిందే జరిగిందని అర్థమవుతోంది. ఇప్పుడు అర్థమైందా బేబీ? పిల్లల పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలో అర్థమైందా? పరుగులు తీసే మీ వయసు ఎదురు దెబ్బ తినకూడదనే పెద్దవాళ్ల తాపత్రయం. మా మాట కాదని నువ్వు వేసిన అడుగు వల్ల నువ్వు పొందిందేమిటో పోగొట్టుకున్నదేమిటో ఒక్కసారి నీకై నువ్వే ఆలోచించుకోమ్మా. బాబు గారు, ఇంట్లో గ్యాస్ అయిపోయింది, అందుకని హోటల్ నుంచి క్యారేజ్ తీసుకొచ్చాను. హోటల్ భోజనమా? మీరు తినలేరు. ఎందుకంటే హోటల్ వాళ్ళు చేసే ఏ పదార్థంలోనూ ప్రేమ అనేది కలపరు కాబట్టి.
అదేంటి బాబు భోజనం చేయకుండానే లేచిపోతున్నారే? నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి భోంచి. నాకు తెలుసు బాబు, రేఖమ్మ తన చల్లటి చేతులతో ఆప్యాయంగా అన్నం పెడితేనే మీరు తినగలరు. చూడు బాబు, అమ్మగారు ఇల్లు వదిలిపెట్టి అప్పుడే వారం అయిపోయింది. సంసారంలో వచ్చే కలతల్ని సర్దుకుపోతేనే ఆ కాపురం కలకాలం నిలుస్తుంది బాబు. నా మాట విని మీరు వెళ్ళి రేఖమ్మకు నచ్చజెప్పి తీసుకురండి బాబు. నేను వెళ్ళి నచ్చజెప్పి తీసుకురావాలా? తనే రావచ్చుగా, ఈ ఇల్లు తనది మాత్రం కాదా? అది నా ఇల్లే అయితే జరిగిన చిన్న గొడవకి కోపంతో నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమని ఎందుకు చెప్పాలి? కోపంతో భర్త ఒక మాట అన్నంత మాత్రాన కాపురాన్ని కాదనుకోవటం మంచిది కాదమ్మా. నా మాట విని జరిగింది మర్చిపోయి అతని దగ్గరికి వెళ్ళిపోమ్మా. ఇన్ని రోజులు నేను రాకపోతే కనీసం ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళొచ్చుగా. అతనే వచ్చి పిలవాలని నువ్వే రావాలని అతను, ఇద్దరూ పంతం పట్టి కూర్చుంటే పచ్చని కాపురం పాడైపోయే ప్రమాదం ఉందమ్మా. సంసారం అనే సాగరంలో ఆటుపోట్లు సహజం. ఆలు మగలు వాటికి తట్టుకుని దాంపత్యం సాగించాలి. ఆస్తిని అంతస్తుని చివరి కన్నవాన్ని కూడా వదులుకొని మీ జీవితంలో కడుగు పెట్టింది రేఖ. నా మాట విని మీరొక్కసారి దాని కళ్ళెదురు కనిపిస్తే అన్ని అపార్థాలు తొలగిపోతాయి. మళ్ళీ మీ జీవితం స్వర్గంగా మారుతుంది. రేపే నేను మా అత్తగారు వెళ్తున్నాను. నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా భార్యను నా ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు పొమ్మన్నప్పుడు పోయి రమ్మన్నప్పుడు వస్తుందనుకున్నావా? మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఇంకా తెగిపోలేదని అనుకుంటున్నాను. అందుకే తను నాతో వస్తుందనే నమ్ముతున్నాను. ఇక్కడే ఉండు, అమ్మాయిని పిలుస్తాను. ఏమండి, నా మీద మీకు ఇంకా కోపం తగ్గలేదా? నన్ను ఒక్కసారి వచ్చి చూడాలనిపించలేదా? నాకెంత శిక్ష వేయడం అన్యాయం అండి. సారీ మిస్టర్ గోపి, రేఖ నీతో రావడానికి ఒప్పుకోవడం లేదు. నేను తన కోసం వచ్చానని చెప్పారా? చెప్పాను, బాధ్యత గల ఘనతండ్రిగా నీతో వెళ్ళమని, తన కాపురాన్ని సరిదిద్దుకోమని చెప్పాను. కానీ ఆ ఇంటితో గానీ ఆ మనిషితో గానీ తనకి ఏ సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పింది. ఆ మాట నా ఎదుటికొచ్చి చెప్పొచ్చుగా. నీ మొహం చూడడానికే ఇష్టం లేదని చెబుతుంటే నీ ఎదుటికి ఎలా వస్తుంది? యూ కెన్ గో.